అందుబాటులో అవ్వలేక పెద్ద ఇది వచ్చేసింది సార్. ప్రొఫెషన్ ఉంటేనే బాగుంటది. చిన్నగా పామేసి మీరు కాసి ఇలాగ పైప్ వేసాం సార్. ఆ పైపులు కూడా తీసేసి వేరే దగ్గర జల్లేసారు. బ్యానర్ కూడా లక్ష్యం కూడా తాగుతున్నాం సార్. అక్కడ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. తీసుకెళ్తాం సార్. ఏటి పునాదులకి రావాలా? ఈ రావాలని బట్ట ఇక్కడ నుంచి అట ఆ కొండలని ట్రాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. పునాదుల కోసం అంటే ఈ రాళ్ళు తీసుకెళ్తారటండి. ఇక్కడ నుండి రోడ్డు, ఇదిగో ఇది ఒక రోడ్డు ఉన్నదండి. చూడండి అంత మధ్యన రోడ్డు అండి. మళ్ళీ రోడ్డు అంటే వెళ్తానండి. ఇంకా వేరే ప్రాంతానికి తీసుకెళ్తాండి. ఈయన వెళ్తున్నామండి. లొకేషన్స్ బాగున్నాయండి. చాలా 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 బాగుంది కదా. మనంతా అప్పే. ఇప్పుడు ఎక్కడన్నా దగ్గర ఇప్పుడు ఎంత దూరం వచ్చాము నడిచి అంత మళ్ళీ వెళ్ళాలండి. కర్రలు కట్టుకొని తీసుకెళ్తారు సార్ నడుచుకొని. ఎలాగెళ్తారు? ఇక 150 రూపాయలు 200 రూపాయలు వెళ్తారు సార్. ఇదిగోండి ఈ కట్టెల మోపేలకు కట్టేసట తీసుకెళ్తాము. 150 రూపాయలు 200 రూపాయలు దొరుకుతాయి సార్. మరి ఖర్చు ఎంత అవుద్ది? ఖర్చు అంటే నడుచుకొని రావాలి సార్. ఎక్కడ నుండి? ఇది బైలాపురం నుండి ఇటు రొంపవలసి తీసుకెళ్తాం సార్. దూరం ఒక 8-9 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఈ కట్టెల మోపు నుండి ఇదిగో ఎక్కువ ఇప్పుడు ఊరు వెళ్తామే. ఆ ఊరు నుండి ఇప్పుడు వెళ్తాం కదా అక్కడికి. ఆ ఊరు చూపిస్తాను. ఆ ఊరు నుండి ఇక్కడ తెచ్చారండి మోపు. ఇది దిగబెట్టడం అంటే ఇక్కడ తెచ్చి ఉంచడము. ఇప్పుడు తెచ్చి ఇక్కడ ఉంచేసుకున్నారు ఉదయం. ఇది అది ఎంత వస్తుంది రేటు? 250 రూపాయలు వస్తుంది. 250 వస్తుందటండి.
గుమ్మడికాయలు ఉన్నాయండి, చూద్దాం. ఉండ బాగుంది పండు. నానా మీదే ఊరమ్మా ఇది? లక్ష్మి కూడా. అది ఏంటి నాన్న ఇక్కడ మీకు జీవనం ఎలాగుంది? బియ్యంకి వెళ్ళాలా దూరము, ఈ రూట్ మరి సమస్య అయితే తోడు చేయాలంటే మరి ఎవరు చేయడం లేదు. ఈ రోడ్లు అనేది మాకు బాగోలేదండి, మీ బియ్యం కానీ ఏమి కావాలన్నా బయటకు వెళ్ళాలని మాకు సరైన సౌకర్యం లేదనండి ఇక్కడ చెప్తున్నారండి. అన్నీ కావాలంటే ఆ దూరం కాసి ఇక్కడ రావాలి, బయట ఉంది అది శుభ్రంగా క్లీన్ చేయాలి. ఎక్కడ ఉంది నీరు? బావి ఉంది కదా సార్, ఆ బావి దగ్గర నీరు అనేది ఉంది, అవి తాగుతారా? నీరు ఇది వస్తా సార్, ఆ నీరు అనేది లక్ష్యం కూడా అదే తాగుతాము. అవన్నీ పైపుల ద్వారా ఈ ట్యాంకులకు వస్తాయా? ట్యాంక్ చేసినారు కానీ మీద బాగలేదు సార్. అంటే ట్యాంక్ ఉంది కాకపోతే ఏనుగులు మట్టిస్తారు సార్. అది అక్కడంటే ఏనుగులన్నీ వచ్చేయటండి, వస్తే అవన్నీ మనకి తొక్కిసేయటండి, ఎంత పాడైపోయిందట. ఆ పాడైపోతే బురదగా చేరింది, ఆ బురద నీరు ఈ ట్యాంకులు అంటే వస్తుందండి. మళ్ళీ ఇది బోర్ చేశారు, ఆ బోర్ కూడా స్టార్ట్ అవ్వలేదు సార్. బోర్ ఎక్కడ చేశారు? బోర్ ఇక్కడ చేశారట, బోర్ కూడా పని చేయట్లేదా పూర్తిగా? మోటార్ అంటే బోరు ఇచ్చారు కానీ మోటార్ దానికి వేయలేదు, పైపు ఇచ్చారు కానీ అలా ఉంచినారు. అంటే త్రాగడానికి మీకు ప్రాబ్లమే, నీరు సౌకర్యం తక్కువ ఉంది, నీరు సౌకర్యం తక్కువగా ఉందని చెప్తున్నారండి. కూడా లేదు సార్. రేణి కూడా వెళ్తారు, రేణి కూడా ఎంత దూరం ఉంటుంది పిల్లలు? సార్ ఇక్కడ నుండి నడిచి వెళ్ళాలంటే నుండి పిల్లలు వెళ్ళాలంటే అక్కడ చదువు అంతే, బయట ఉన్నది అక్కడ చదువుతున్నారంట పిల్లలు, అంత దూరం. అదే నడిచి వెళ్తారా, తోడు తీసుకుని వెళ్తారా? ఉదయం పూట ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పని విడిచిపెట్టి పిల్లల్ని దిగబట్టలేదు స్వామి వెళ్ళాలండి, వెళ్ళకపోతే అవదు. ఇక్కడ పనులు కూడా మాకు జరగట్లేదు, ఇల్లు వచ్చే టైంకి చాలా టైం అయిపోతుంది. ఈ టైం అయిపోవడం మాకు పనులు కొంచెం సక్రంగా అవ్వట్లేదు. లేకపోతే ఆటో మీద వెళ్తారు సార్, అంబులెన్స్ రాదు సార్. ఇక్కడికి అంబులెన్స్ ఫోన్ చేస్తారా పోనీ మీరు? అంటే అంబులెన్స్ కి రాత్రిపూట కానీ ఎప్పుడైనా బాగలేకపోతే సీరియస్ అయితే ఒకవేళ ఆ రోడ్లు అనేది కొండవారు ఒకటి ఉన్నదండి, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, 2-3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడికి మేము ఇక్కడికి కానీ తీసుకుని వెళ్ళాలండి, ఇక్కడికి వచ్చే సౌకర్యం అయితే మాత్రం లేదండి అని చెప్తున్నారంట. బాగలేకపోతే మనం రోడ్డుకే తీసుకెళ్ళాలి, అంబులెన్స్ అయితే వస్తుంది కానీ 3 కిలోమీటర్ దూరంకి వచ్చి అక్కడికి మేము తీసుకెళ్తే అక్కడికి నుంచి వాళ్ళు తీసుకుపోతారండి హాస్పిటల్కి అని చెప్తున్నారండి. ఇప్పుడు ఆకలమ్మ గుడి వరకు అక్కడ తీసుకెళ్ళాలి సార్, అదే 2-3 కిలోమీటర్లో ఉంటుంది, అక్కడికి తీసుకుపోవాలి. పొలాల్లో శాంక్షన్ అయిందా? రావట్లేదు సార్, అప్పుడప్పుడు కట్ అయిపోతుంది, చెట్లు కూడా తగిలిపోతాయి, తర్వాత కట్ అయిపోతున్నాయి సార్ చేతులు. వర్షం వచ్చినా కూడా గాలి తగిలినా కూడా తగిలిపోతాయి. అంటే మీరు ఈ కొండ ఓర్లల్లి ఎదుగండి ఈతనంగటండి సైడ్లల్లి ఈ ఓర్లల్లి కొండ ఓర్లల్లి వెళ్తారటండి. వెళ్తే ఏంటంటే చెట్లు అనేవి ఏంటంటే దగ్గర అయిపోయి మా కళ్ళకి తగిలిపోవడం, ముఖం తగిలిపోవడమే, దెబ్బలు కూడా తగిలిపోతున్నాయండి అని చెప్తున్నారు. అంటే సౌకర్యం వెళ్ళి వచ్చేయడానికి సౌకర్యంగా లేదండి రూటు అని చెప్తున్నారు. రోడ్డు అంటే మాకు లాంగ్ అయిపోయింది, రోడ్డు కొంచెం క్లియర్ చేస్తే మాకు బాగుంటుంది అని చెప్తాను. అదే నీటి సమస్య ఒకటి ఉంది, ఇది ఒకటి ఉందండి, ఈ రెండు అయితే క్లియర్ అయిపోయింది, మాకు అంత పెద్ద ప్రాబ్లం అయితే ఉండదులేండి అని చెప్తున్నారు. ఇదే ఊరు ఇది? లక్ష్మీగూడ అండి. లక్ష్మీగూడలో ఈ స్థానికులు అంటే ఇలా ఉంటుంటారు. ఇక్కడ కానించండి ఎన్ని ఇల్లు అండి, ఇదిగోండి ఇదండి ట్యాంక్ అంటండి. ఈ ట్యాంక్ అనమాట ఆ కొండ పైన అనేది బావి పెద్ద ఉందటండి, ఆ బావి ఆ ఏరియాలో ఉందటండి. అతను ఆ బావిలో నీరు ఉండేది, ఆ నీరు అనేది పైపుల ద్వారా అలా పైపు ఉంది, ఈ పైపుల ద్వారా ఈ ట్యాంక్ వస్తుందండి. ఈ ట్యాంకులో నీరు అనమాట ఏంటంటే వీళ్ళు త్రాగడానికి, స్నానాలకి దానికి పనిచేస్తుందండి. ఇది ఈ ట్యాంకే కదా, ఈ ట్యాంక్ కోసం అక్కడ ఆ ట్యాంక్ అనేది పోయిందటండి. ఆ ట్యాంక్ కొంచెం బాగు చేస్తే మాకు మంచి నీరు వస్తుందని చెప్తున్నాండి. అది బురద అయిపోయింది, పాడైపోయింది ఆ నీరు. ఆ నీరు ఇక్కడికి వస్తే మేమే తాగవలసి వస్తుందండి అని చెప్తున్నారండి ఇక్కడ స్థానికులు. ఇదండి ఊరండి ఇది. ఇంకా ఇల్లు కూడా అండి, ఇదిగోండి ఇది ఇక్కడ 10 ఇల్లులు ఉన్నాయండి. ఇదిగోండి ఇదంతా లొకేషన్ ఉంది మొత్తం బాగుంటుంది అనుకుంటున్నాను. అంతా ఏరియా చాలా బాగుంది. ఇదే వాటర్
సౌకర్యం లేదని అంటే ఇది అక్కడ ఇల్లండి. అలాగే అక్కడ ఫ్యామిలీ ఉన్నారండి. ఒక 10 ఇళ్ళు ఉన్నాయండి ఇంచుమించు. ఇదే ట్యాంక్ అండి. వీటిలోనే దీనికి వస్తాయండి. ఓకే. ఏం పేరు? ఏం పేరు? దసరమ్మ. ఇదిగోండి ఈ అబ్బాయి తోడు వచ్చాడండి అక్కడికి నాకు. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. ఓకే. బోర్ సార్ తీసిన తర్వాత మనకి ఏంటంటే అందుబాటులో అవ్వలేక పెద్ద ఇది వచ్చేసింది సార్. పెద్ద మోటార్ వచ్చేసింది. అది చిన్న ప్రొవిషన్ ఉంటేనే బాగుంటది. పెద్ద మోటార్ ఎక్కడ సరిపోతుంది సార్? ఈ పైపులన్నీ ఎంత ఎడల్పు ఉంది? ఒక 2 ఎలపలు ఉంటది. అది అంటే పెద్ద మోటార్ అనేది ఇచ్చేసారండి. పెద్ద మోటార్ దీనికి పట్టట్లేదండి. దీనికి తగిన మోటార్ మాకు ఇస్తే మేము ఆ నీరు అనేది ఉపయోగించుకుంటామండి. ఇవి తీసారే కానీ ప్రయోజనం లేకుండా అలా పడి ఉన్నదండి. ఏనుగులు వచ్చి తొక్కేసారు సార్. తొక్కేసి మొత్తం నున్నగా జల్లిస్తారు. అయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ బావి మీద అనమాటను పైపులన్నీ మొత్తం తొక్కేసి డైరెక్ట్ వస్తున్నాయి. మీరు కాసి ఇలాగ పైప్ వేసాం సార్. ఆ పైపులు కూడా తీసేసి వేరే దగ్గర జల్లేస్తారు సార్. అది ఏనుగులు తొక్కేసి ఆ పైపులన్నీ అంటే ఎక్కలాగేసి ఎక్కడ పడేసేయటండి. ఆ నీరు రావడానికి కూడా సౌకర్యం లేదు. ఆ బావి కూడా పూర్తిగా పోయిందటండి. ఆ బావి బాగు చేస్తే కొంచెం బాగుంటుందని అంటున్నారండి. బావి ఒకటి బాగు చేస్తే నీట్ గా కప్పు వేయాలి. దానికి నుయ్యి మొత్తము చెత్త మొత్తం నిండిపోతుందండి. అవి ఎలా కుళ్ళిపోతాయి. ఆ నీరంతా పాడైపోతుంది. దయచేసి కప్పు వేయండి అనేసి చెప్తున్నారండి. పైన నీకి కప్పు వేయాలటండి. ఆ పైన ఉన్నదటండి. ఆ పైన ఆ జోరికి పైన ఉంది. ఆ జోరి కట్ట పైన అటు ఉందటండి. ఆ నీరే వీళ్ళకి ట్యాంకులు అంటే వచ్చి తాగుతారటండి. తాగుతున్నాం సార్. 2 ఊర్లు తాగుతారు. బెన్నడ కూడా లక్ష్యం కూడా మీరే తాగుతారు. 2 ఊళ్ళు తాగుతున్నారు. బెన్నడ కూడా ఎక్కడ ఉంది? కొండ నుంచి అటండి అత్తలకి కొండ అవతల వరకు ఈ నుయ్యి ఉంది కదా. ఈ నుయ్యి నుండి ఆ పైపు అత్తలకి వేసారటండి. బెన్నడ గోడ అటండి. ఆ బెన్నడ గోడకుని ఇది లక్ష్యం గోడ కట్ట సప్లై అవుద్దటండి ఆ వాటర్. అందుకోసమే చెత్తతో నిండిపోతుంది. ఏనుగులు పాడు చేస్తాయి అని తొక్కేసి పైపులన్నీ ఎటువంటి పీకి పడేసాయి. దయచేసి కప్పేసి కొంచెం క్లియర్ చేస్తే మంచినీరు వస్తుంది. ఆ నీరు తాగలేకపోతున్నాం, జబ్బులు పడిపోతున్నాం సార్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.